మీకు అమ్మంటే ఇష్టమా? లేక నాన్నంటే ఇష్టమా? లేక ఇద్దరూ సమానమే అంటారా? కానీ ఎందుకో నాన్నెప్పుడూ కొంచెం తక్కువ సమానంగా ఉంటాడు. అమ్మకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారన్న విషయాన్ని మీరెప్పుడైనా గుర్తించారా? అమ్మ నిన్ను 9 నెలలే మోస్తుంది. కానీ నాన్న తను చనిపోయే వరకు నీ యోగక్షేమాలు, నీ బరువు బాధ్యతలు మోస్తూనే ఉంటాడు. అయినా సరే నాన్నెందుకో పిల్లల ప్రేమ పొందడంలో వెనకబడే ఉంటాడు. మన ఇంటి ముందు ఉండే చెప్పుల్ని మీరెప్పుడైనా గమనించారా? మన ఇంట్లో అందరికీ 2 జతల పైనే చెప్పులు ఉంటాయి. కానీ నాన్నకి ఒకే ఒక జత చెప్పులు ఉంటాయి. అవి కూడా పాతబడి అరిగిపోయి తెగిపోవడానికి సిద్ధంగా ఉంటాయి. మనమందరం నలుగురిలో ఉన్నతంగా కనిపించాలని నాన్న ఎప్పుడూ కోరుకుంటాడు. కానీ తను మాత్రం మన వెనకాలే ఉండిపోతాడు. తల్లి జీతం లేకుండా కుటుంబాన్ని నడిపిస్తుంది. తండ్రి తన జీతం మొత్తాన్ని కుటుంబం కోసమే ఖర్చు చేస్తాడు. ఇద్దరు సమానంగానే పనిచేస్తారు. కానీ నాన్నెందుకో పిల్లల ప్రేమ పొందడంలో ఎప్పుడు వెనకబడే ఉంటాడు. అమ్మ నీకు ఏది కావాలంటే అది వండి పెడుతుంది. నాన్న నువ్వు ఏది అడిగినా కాదనకుండా ఇస్తాడు. మన పైన వారిద్దరి ప్రేమ సమానమే. కానీ తల్లి ప్రేమను మాత్రం ఉన్నతంగా చూపిస్తారు. తండ్రి ప్రేమని తర్వాతగానే చూపిస్తారు. నాన్న ప్రేమ ఎప్పుడు వెనకబడే ఉంటుంది. విదేశాల నుంచి ఫోన్ చేస్తే ముందుగా అమ్మతో మాట్లాడాలి అంటారు. తర్వాత అక్కతోనూ, చెల్లితోనూ, తమ్ముడితోనూ, బంధువులతోనూ ఇలా అందరితో మాట్లాడిన తర్వాత ఆఖరిగా నాన్నను అడిగానని చెప్పండి అంటూ ఫోన్ పెట్టేస్తారు. నాన్నకు కూడా మీతో మాట్లాడాలని ఉంటుందని ఎవరూ గుర్తించరు. ఎందుకో నాన్నెప్పుడు పిల్లల ప్రేమను పొందే విషయంలో వెనకబడే ఉంటాడు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు అమ్మ అంటూ ఏడుస్తాం. మనకు అవసరమైనప్పుడు మాత్రమే తండ్రి గుర్తొస్తాడు. కానీ ఇతర సమయాల్లో నాన్నను అసలు పట్టించుకోలేదని నాన్న ఎప్పుడూ దిగులు చెందడు. ఇంత చేస్తున్నా కూడా పిల్లల ప్రేమ పొందడంలో నాన్నెప్పుడు వెనకబడే ఉంటాడు. ఇంట్లో ఉండే 2 బీరువాలలో పూర్తిగా రంగురంగుల చీరలు, పిల్లల బట్టలు, పెద్దల బట్టలు, కొడుకుల బట్టలు, కోడల బట్టలతో పూర్తిగా నిండిపోయి ఉంటుంది. కానీ నాన్న బట్టలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ నాన్నెప్పుడు తన సొంత అవసరాలను పట్టించుకోడు. మనం వేసుకునే కొత్త బట్టలను చూసి పొంగిపోతాడు. అయినా సరే నాన్నెందుకో పిల్లల ప్రేమను పొందడంలో వెనకబడే ఉంటాడు. ఇంట్లో అమ్మకి, అక్కకి, చెల్లికి బంగారు ఆభరణాలుంటాయి. అయినా సరే కొత్తవి కావాలని ఎప్పుడూ గోడ పెడుతూ ఉంటారు. కానీ నాన్నకు కనీసం చేతికి ఉంగరం కూడా ఉండదు. నాన్నెప్పుడూ మీ సౌఖ్యాన్ని తప్ప తన ఆనందాన్ని ఎప్పుడూ కోరుకోడు. అయినా సరే నాన్నెందుకో పిల్లల ప్రేమ పొందడంలో ఎప్పుడూ వెనకబడే ఉంటాడు. మనకు ఒంట్లో బాగోకపోతే క్షణం ఆలస్యం చేయకుండా నాన్న మనల్ని హాస్పిటల్కి తీసుకెళ్తాడు. అదే నాన్నకి ఒంట్లో బాగోపోతే మనం బాధపడతామని ఎవరికీ చెప్పడు. ఒక టాబ్లెట్ వేసుకొని పడుకుంటాడు. నాన్న తన జీవితం అంతా కుటుంబాన్ని పోషించడంలో చాలా కష్టపడతాడు. కానీ గుర్తింపు విషయానికి వస్తే అతను ఎందుకు వెనకబడి ఉంటాడో ఎవరికీ తెలియదు. తల్లిదండ్రులు ముసలివాళ్ళు అయ్యాక పిల్లల ఆలోచన ఎలా ఉంటుందంటే అమ్మ కనీసం ఇంట్లో పనులు చేయడానికి ఉపయోగపడుతుంది. కానీ నాన్న ఏ పని చేయడానికి పనికిరాడని పక్కన పడేస్తారు. కుటుంబానికి వెన్నుముక తండ్రి. వెన్నుముక ఎప్పుడు వెనకే ఉంటుంది. బహుశా అందుకేనేమో నాన్న కూడా ఎప్పుడు వెనకబడే ఉంటాడు. నాన్న అనే పిలుపు యొక్క విలువ ఆయన ఉన్నప్పుడు ఏ కొడుకు గుర్తించలేడు. ఆయన సరిగ్గా అర్థం కూడా చేసుకోరు. కానీ ఒక్కరోజు ఆ పిలుపు మనకు దూరమైన రోజు మాత్రం నాన్న విలువ తెలుస్తుంది. కానీ అప్పటికే ఆలస్యం అయిపోతుంది. కాబట్టి వీలైనంత ఎక్కువగా నాన్నతో టైం స్పెండ్ చేయండి. ఎందుకంటే ఎదిగిన కొడుకుతో తండ్రి ప్రతిరోజు కొంత సమయాన్ని గడపాలని కోరుకుంటాడు. నాన్నతో ప్రతిరోజు కొంత సమయాన్ని గడిపే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్స్ లో తెలియజేయండి.